మీ రెడ్డి సార్ని మనకు సెకండ్ ఇయర్ బీఎస్సీ ఫిజిక్స్ చూసుకున్నట్లయితే మనకు మొత్తం 5 చాప్టర్స్ ఉంటాయమ్మా. అబ్రేషన్స్, ఇంటర్ఫిరెన్స్, డైఫ్రాక్షన్, పోలరైజేషన్ అండ్ లేజర్స్ అండ్ హోలోగ్రఫీ. ఇందులో మనం ఫస్ట్ అబ్రేషన్స్ స్టార్ట్ చేద్దాం ఏమన్నా. ఈ పేపర్ పేరు వచ్చి వేవ్ ఆప్టిక్స్ అనమాట అమ్మ, తరంగ దృశ్యశాస్త్రం అంటాం. ఓకే, అబరేషన్ అంటే మనం ఏదైనా ఒక లెన్స్ తీసుకున్నాం అనుకోండి, ఆ లెన్స్కి సంబంధించి ఒక ఆబ్జెక్ట్ మనం పెట్టినట్లయితే ఇమేజ్ అనేది ఒక డిఫరెంట్ కలర్లో రావడం కానీ, డిఫరెంట్ సైజులో రావడం అంటే ఇమేజ్ ఫార్మేషన్లో కొన్ని రకాల ఎర్రర్స్ అనేవి వస్తాయి. వాటినే అబరేషన్స్గా మనం చెప్పడం జరుగుతుంది. అదేవిధమ్మా, అదేవిధంగా ఒక బాడీకి సంబంధించి మనం ఫామ్ చేసినటువంటి ఇమేజ్లో కొన్ని రకాల ఎర్రర్స్ రావడాన్ని మా అబరేషన్స్గా చెప్పడం జరుగుతుంది. అబరేషన్స్ని మళ్ళీ 2 టైప్స్గా క్లాసిఫై చేయడం జరిగింది. ఏంటన్నట్లయితే క్రోమాటిక్ అబరేషన్ అండ్ మోనోక్రోమాటిక్ అబరేషన్. ఏంటమ్మా? క్రోమాటిక్ అబరేషన్ అండ్ మోనోక్రోమాటిక్ అబరేషన్. ఇక్కడ క్రోమాటిక్ అబరేషన్ అన్నట్లయితే ఏంటనేది ఈ క్లాస్లో చూద్దాం. మోనోక్రోమాటిక్ అబరేషన్ గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ మనం చెప్పుకునేది ఏంటమ్మా? క్రోమాటిక్ అబరేషన్ అంటే వర్ణ విపతనము. అబరేషన్ అంటే విపతనం, క్రోమాటిక్ అబరేషన్ అంటే వర్ణ విపతనం. అంటే ఒక వస్తువుకి సంబంధించినటువంటి ఫామ్ అయినటువంటి ప్రతిబింబంలో, ఇమేజ్లో కలర్కి సంబంధించినటువంటి ఎర్రర్స్ వస్తాయి అన్నమాట ఇందులో. అంటే చూడండి, ఇఫ్ ఇన్స్టెంట్ లైట్ ఈజ్ నాట్ మోనోక్రోమాటిక్, ఇన్స్టెంట్ అనేటువంటి లైట్ అనేది మోనోక్రోమాటిక్ కానట్లయితే దెన్ ద ఇమేజ్ ఇస్ మల్టీ కలర్డ్, ఇమేజ్లో నెంబర్ ఆఫ్ కలర్స్ అనేవి రావడం జరుగుతూ ఉంటాయి. దీన్ని అబరేషన్గా చెప్పడం జరుగుతుంది. చూడండి, ఇఫ్ ద ఇన్స్టెంట్ లైట్ ఈజ్ నాట్ మోనోక్రోమాటిక్ అంటే ఏకవర్ణ కాంతి కానట్లయితే, అంటే వైట్ కలర్ లైట్ ఇన్స్టెంట్ అయినట్లయితే ఆ ఫామ్ అయిన ఇమేజ్ అనేది డిఫరెంట్ కలర్స్లో వస్తుంది. అంటే మనం ఒక్క కలర్ ఆబ్జెక్ట్ పెడితే దాని ఇమేజ్ వేరే కలర్లో వస్తుంది, అది ఒక ఎర్రే కదా. ఈ రకంగా వచ్చేదాన్ని మనం క్రోమాటిక్ అబరేషన్గా మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, మళ్ళీ ఇప్పుడు క్రోమాటిక్ అబరేషన్ ఎన్ని రకాలుగా క్లాసిఫై చేశారు? అర్థమైందవుతుందమ్మా. ఇక్కడ పతనమైనటువంటి కాంతి ఏకవర్ణ కాంతి కానట్లయితే, అంటే తెలుపు రంగు కాంతి అయినట్లయితే ఏర్పడే ప్రతిబింబం అనేక రంగుల్లో ఉంటుంది. దీన్ని మనం విపతనంగా తీసుకోవడం జరుగుతుంది. అర్థమైందా? వర్ణ విపతనంగా తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి, లాంగిట్యూడినల్ క్రోమాటిక్ అబరేషన్ అండ్ లాటరల్ క్రోమాటిక్ అబరేషన్. అర్థమైంది? ఇక్కడ చూడండి, మరి క్రోమాటిక్ అబరేషన్ని 2 టైప్స్గా క్లాసిఫై చేస్తాం. ఏంటి? లాంగిట్యూడినల్ క్రోమాటిక్ అబరేషన్ అండ్ లాటరల్ క్రోమాటిక్ అబరేషన్. ఇందులో లాంగిట్యూడినల్ క్రోమాటిక్ అబరేషన్ అంటే అనుదైర్ఘ్య వర్ణ విపతనం అన్నట్లయితే మనం ఏం చెప్పవచ్చు అంటే చూడండి, ఒక లెన్స్ తీసుకుని ఒక ఆబ్జెక్ట్ నుంచి లైట్ అనేది వచ్చి, వైట్ కలర్ లైట్ వచ్చి అది డిఫరెంట్ కలర్స్గా విడిపోతుంది. డిఫరెంట్ కలర్స్గా విడిపోయి వైలెట్ కలర్ సంబంధించిన ఇమేజ్ని ఇక్కడ, రెడ్ కలర్ సంబంధించిన ఇమేజ్ని ఇక్కడ ఫామ్ చేసింది అనుకోండి. ఫోకస్ నుంచి ఇక్కడ కొన్ని లెంత్, ఫోకల్ లెంత్ ఎఫ్ఈ, రెడ్ కలర్కి ఎఫ్ఆర్ అనుకోండి. అర్థమైందా? ఇప్పుడు చూడండి, రెడ్ కలర్ ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయింది కదా, ఇక్కడ నుంచి ఉన్న ఫోకల్ లెంత్ ఎఫ్వి అనుకోండి. అదే వైలెట్ కలర్ ఇమేజ్ సంబంధించిన ఫోకల్ లెంత్ ఎఫ్వి అనుకోండి. రెడ్ కలర్ సంబంధించింది ఎఫ్ఆర్ అనుకున్నట్లయితే ఎఫ్ఆర్ మైనస్ ఎఫ్వి మనం కట్టామనుకోండి, అంటే 2 ఇమేజ్ల యొక్క ఫోకల్ లెంత్ల యొక్క డిఫరెన్స్ కట్టామనుకోండి, దాన్నే లాంగిట్యూడినల్ క్రోమాటిక్ అబరేషన్గా మనం చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, ప్రిన్సిపల్ యాక్సిస్ మీద పని ఇమేజ్లు, ప్రధానాక్షం మీద పని ప్రతిబింబాలు. ఎరుపు రంగు ప్రతిబింబం ఇక్కడ పడింది, వైలెట్ కలర్ ఊదా రంగుకి సంబంధించిన ప్రతిబింబం ఇక్కడ పతనం అవ్వడం జరిగింది. ఆ 2 నాభ్యంతరాల యొక్క భేదం, డిఫరెన్స్ ఎంత? ఎఫ్ఆర్ మైనస్ ఎఫ్వి అనుకున్నట్లయితే దాన్నే లాంగిట్యూడినల్ అనుదైర్ఘ్య విపతనం, వర్ణ విపతనంగా చెప్పడం జరుగుతుంది. లాంగిట్యూడినల్ క్రోమాటిక్ అబరేషన్గా మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చి లాటరల్ క్రోమాటిక్ అబరేషన్. దీన్ని ఎలా చెప్పొచ్చు అన్నట్లయితే
తెలుగులో అయితే పార్శ్వీయ వర్ణ విభజనం అంటాం. పార్శ్వీయ వర్ణ విభజనాన్ని ఎలా చెప్పొచ్చు అన్నట్లయితే చూడండి, ఇలా ఒక లెన్స్ తీసుకోండి. ఇక్కడ ఏబి అనే ఒక ఆబ్జెక్ట్ తీసుకోండి. ఏబి అనే ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నట్లయితే దీని నుంచి నెంబర్ ఆఫ్ లైట్స్ అనేవి ఇలా వెళ్ళి ఇక్కడ చూడండి, ఇక్కడ వైలెట్ కలర్ ఇమేజ్ ఫామ్ అయింది అనుకోండి. ఇక్కడ రెడ్ కలర్ ఇమేజ్ ఫామ్ అయింది ఏమా. దీని ఇమేజ్ బి డాష్ ఏ డాష్ అనుకోండి. దీని ఇమేజ్ బి డబల్ డాష్ ఏ డబల్ డాష్ అనుకున్నట్లయితే చూడండి, ఇక్కడ రెండు ఇమేజ్లు ఒకే హైట్లో ఫామ్ అయినాయా చూడండి. ఇక్కడ వైలెట్ కలర్ సంబంధించిన ఇమేజ్ ఏమో చిన్న సైజులో ఉంది, రెడ్ కలర్ సంబంధించిన ఇమేజ్ ఏమో కొంచెం పెద్ద సైజులో ఉంది. అర్థమైందా? ఇలా ఒక ఆబ్జెక్ట్కి సంబంధించి ఇమేజ్లు అనేవి డిఫరెంట్ హైట్లో రావడాన్ని మనం లాటరల్ క్రోమాటిక్ అబరేషన్, పార్శ్వీయ వర్ణ విభజనంగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఒక ఇమేజ్ ఏ డబల్ డాష్ బి డబల్ డాష్, ఇంకో ఇమేజ్ ఏ డాష్ బి డాష్ అమ్మా. ఆ రెండు ఇమేజ్ల మధ్య ఉన్నటువంటి హైట్ల యొక్క డిఫరెన్స్, దీని హైట్ ఏ డబల్ డాష్ బి డబల్ డాష్ అనుకున్నాం, ఈ ఇమేజ్ యొక్క హైట్ ఏ డాష్ బి డాష్ అనుకున్నాం. అదేందా ఆ రెండు హైట్ల యొక్క డిఫరెన్స్ మనకి లాటరల్ క్రోమాటిక్ అబరేషన్, పార్శ్వీయ వర్ణ విభజనంగా మనం చెప్పడం జరుగుతుంది. ఎల్లో కలర్కి సంబంధించిన ఇమేజ్ ఎప్పుడు కూడా ఈ రెండింటికి మధ్యలో ఫామ్ అవుతుంది ఏమా. ఓకే, తర్వాత calculation of longitudinal chromatic aberration. నెక్స్ట్ ఏంటమ్మా? calculation of longitudinal chromatic aberration. అంటే అనుదైర్ఘ్య గోళీయ విభజనాన్ని కనుగొనడం. దీనికోసం ఏం చేస్తారంటే లెన్స్ ఈక్వేషన్ 1/f ఈజ్ ఈక్వల్ టు μ - 1 ఇంటూ 1/r1 - r2 ఈక్వేషన్ తీసుకుని దీన్ని రెడ్ కలర్కి అప్లై చేయండి. అలాగే వైలెట్ కలర్కి అప్లై చేయండి. అలాగే ఎల్లో కలర్. ఇప్పుడు 1/fb - 1/fr కట్టారనుకోండి ఏమో. 1/fb అంటే ఏమొస్తుంది? μv - 1 1/r1 - r2 మైనస్ 1/fr అంటే ఏమొస్తుంది? μr - 1 1/r1 - 1/r2. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? μv - 1 మైనస్ μr + 1 ఇంటూ 1/r1 - 1/r2గా రాసుకోవచ్చు కదమ్మా. ఎందుకంటే 1/r1 - r2 కామన్ తీసాం, ఈ 1 క్యాన్సిల్ అయిపోతే μv - μr ఇంటూ 1/r1 - 1/r2 అవుతుంది ఏమా. ఇది 1/fb - 1/fr. 1/fy వాల్యూ వచ్చి మీరు వచ్చింది. ఇప్పుడు రెండు ఈక్వేషన్లు డివైడ్ చేయండి. రెండు ఈక్వేషన్లు డివైడ్ చేశారనుకోండి, అలాగే దానికన్నా ముందు ఇక్కడ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చేస్తారంటే fr - fb/fb ఇంటూ fr ఈజ్ ఈక్వల్ టు ఇలా రాసుకోవచ్చు కదమ్మా ఈ ఈక్వేషన్ని. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే fr - fb/fb ఇంటూ fr ఈజ్ ఈక్వల్ టు μv - μr ఇంటూ 1/r1 - r2. కానీ ఇక్కడ fb ఇంటూ fr ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? fy² రాసుకోవచ్చు. ఇక్కడ ఇది ఎల్లో కలర్ యొక్క ఫోకల్ లెంత్ అనమాట. fb ఇంటూ fr ఈక్వల్ టు ఏం రాయచ్చట? fy² రాసుకుని అందులో సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, fr - fb/fb ఇంటూ fr fy² ఈజ్ ఈక్వల్ టు ఏం రాయచ్చమ్మా? μv - μr ఇంటూ 1/r1 - 1/r2. దీన్ని ఎల్లో కలర్ ఫోకల్ లెంత్ ఉంది కదా, దాంతో డివైడ్ చేశారనుకో, అంటే ఈ ఈక్వేషన్తో డివైడ్ చేశారనుకో 1/fy μy - 1 1/r1 - 1/r2 ఏమో అర్థమవుతుందా? ఈ ఈక్వేషన్తో డివైడ్ చేయండి. ఆ ఈక్వేషన్తో డివైడ్ చేస్తే fr - fb/fy² 1/fy ఈజ్ ఈక్వల్ టు ఈ విధంగా వస్తుంది. ఈ రెండు క్యాన్సిల్ చేయొచ్చు.
క్యాన్సిల్ చేస్తే ఇక్కడ కూడా క్యాన్సిల్ అయిపోతే ఎఫ్ఆర్ మైనస్ ఎఫ్వి బై ఎఫ్వై ఈజ్ ఈక్వల్ టు మ్యూవి మైనస్ మ్యూఆర్ బై మ్యూవై మైనస్ 1 ఏమా. దీన్నే డిస్పర్సివ్ పవర్ అంటే విక్షేపణ సామర్థ్యం అంటాం మనం. దాన్ని ఒమేగాతో డినోట్ చేస్తాం. సిన్స్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు మ్యూవి మైనస్ మ్యూఆర్ బై మ్యూవై మైనస్ 1 అది రాశారు అనుకోండి. ఎఫ్ఆర్ మైనస్ ఎఫ్వి బై ఎఫ్వై ఈజ్ ఈక్వల్ టు ఒమేగా. దానికి ఎఫ్ఆర్ మైనస్ ఎఫ్వి ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఎఫ్వై ఏమా. అది ఇప్పుడు ఎఫ్ఆర్ మైనస్ ఎఫ్వి అంటే ఏంటి? ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఇస్తున్నటువంటి రెండు ఇమేజ్ల యొక్క ఫోకల్ లెంగ్త్ల యొక్క డిఫరెన్స్. అంటే లాంగిట్యూడినల్ క్రోమాటిక్ అబరేషనే కదా. అంటే లాంగిట్యూడినల్ క్రోమాటిక్ అబరేషన్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయచ్చమ్మా? ఒమేగా ఇంటూ ఎఫ్ఐ. ఈ ఈక్వేషన్ ఉపయోగించి మనం లాంగిట్యూడినల్ క్రోమాటిక్ అబరేషన్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. అక్కడ బాడీ ఈజ్ ప్లేస్డ్ అట్ ఇన్ఫైనైట్ డిస్టెన్స్. మనం చెప్పుకునే ఈ కేసు అంతా కూడా దేనికమ్మా? వస్తువు అనేది అనంత దూరంలో ఉన్నప్పుడు. అదేవిధంగా ఇఫ్ ద బాడీ ఈజ్ సిచ్యువేటెడ్ అట్ ఇన్ఫినిటీ డిస్టెన్స్, ఇన్ఫైనైట్ డిస్టెన్స్ ఏమో అంటే వస్తువు అనేది అనంత దూరంలో ఉన్నప్పుడు ఈ సందర్భం అన్నమాట. అలా కాకుండా ఇఫ్ ద బాడీ సిచ్యువేటెడ్ ఫైనైట్ డిస్టెన్స్ అంటే వస్తువు అనేది పరిమిత దూరంలో ఉన్నట్లయితే అప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఆ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోండి అమ్మా. డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఆర్ మైనస్ ఎఫ్వి ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? ఒమేగా ఎఫ్వై కదా. అది గుర్తుపెట్టుకోండి. లేదు దీన్ని ఒమేగా ఎఫ్ అని కూడా రాసుకోవచ్చు అమ్మ. జనరల్గా డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఎఫ్ కూడా రాసుకోవచ్చు అమ్మ. ఈ ఈక్వేషన్ మాకు ముందు అవసరం అవుతుంది, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటి? ఇఫ్ ద బాడీ సిచ్యువేటెడ్ ఫైనైట్ డిస్టెన్స్ అంటే వస్తువు అనేది పరిమిత దూరంలో ఉన్నట్లయితే మనకి లెన్స్ ఈక్వేషన్ ఏంటి? 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v మైనస్ 1/u. దీని డిఫరెన్స్ చేయండి. మైనస్ డిఎఫ్ బై ఎఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? మైనస్ డివి బై వి స్క్వేర్. ఇది యూ కాన్స్టెంట్ కాబట్టి దాని డిఫరెన్షియేషన్ 0 అయిపోతుంది. డిఎఫ్ బై ఎఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? డివి బై వి స్క్వేర్. ఇక్కడ డిఎఫ్ అంటే ఏం రాసుకోవచ్చు? డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఆర్ మైనస్ ఎఫ్వి ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఎఫ్వై కదా. అది రాసుకోండి. ఇక్కడ ఎఫ్ని ఎఫ్వైగా రాసుకోండి. డివి అంటే ఏం రాసుకోవచ్చు ఇప్పుడు? విఆర్ మైనస్ వివి అంతే కదా. డివి అంటే ఏంటి? ఇమేజ్ యొక్క డిస్టెన్స్ల మధ్య ఉన్న డిఫరెన్స్. విఆర్ మైనస్ వివి బై విఎఫ్ స్క్వేర్. దాని నుంచి విఆర్ మైనస్ వివి ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేస్తే ఒమేగా బై ఎఫ్వై ఇంటూ విఎఫ్ స్క్వేర్. అర్థమవుతుందా? ఈ రెండు క్యాన్సిల్ చేసి విఎఫ్స్కి ఇటువైపు తీసుకొచ్చేయండి. అప్పుడు ఒమేగా బై ఎఫ్వై ఇంటూ విఎఫ్ స్క్వేర్ అవుతుందమ్మా. అంటే రెడ్ కలర్ యొక్క ఇమేజ్కి వైలెట్ కలర్ యొక్క ఇమేజ్కి మధ్య ఇమేజ్ డిస్టెన్స్లో యొక్క డిఫరెన్స్ అనేది ఒమేగా బై ఎఫ్వై ఇంటూ విఎఫ్ స్క్వేర్కి అమ్మా సమానం అవుతుంది. అర్థమైంది? ఓకే. అక్కడ ఒమేగా అండ్ డిస్పర్సివ్ పవర్, ఎఫ్ ఏంటి? ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ఎల్లో కలర్, విఎఫ్ అనేది ఇమేజ్ డిస్టెన్స్ రెడ్ కలర్ ఫామ్ అదే అమ్మా. సార్ ఇక్కడ వివై స్కేర్ ఎల్లో కలర్ యొక్క ఇమేజ్ డిస్టెన్స్ ఏమో వివై స్కేర్. అర్థమవుతుందా? ఈ ఈక్వేషన్లో ఉపయోగించి మనం లాంగిట్యూడినల్ క్రోమాటిక్ అబరేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు బాడీ అనేది ఫైనైట్ డిస్టెన్స్ పరిమిత దూరంలో ఉన్నప్పుడు ఏమో అర్థమవుతుందా? ఆ సెకండ్ కేసు అవుతుంది అనమాట. వస్తువు పరిమిత దూరంలో ఉన్నట్లయితే కేసు 2 ఏంటమ్మా? ఫైనైట్ డిస్టెన్స్ పరిమిత దూరంలో ఉన్నట్లయితే లెన్స్ ఈక్వేషన్ 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v మైనస్ 1/u తీసుకుని దాని డిఫరెన్స్ వచ్చేసి ముందర కేసులో చెప్పుకున్నాం కదా. డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఎఫ్వై అని సబ్స్టిట్యూట్ చేసాం. ఇక్కడ వి బదులు వివై, ఎఫ్ బదులు ఎఫ్వై రాసుకుని సింప్లిఫై చేసుకుంటూ వచ్చినట్లయితే విఆర్ మైనస్ వివి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఒమేగా బై ఎఫ్వై ఇంటూ వివై స్క్వేర్. దాన్ని ఉపయోగించి లాంగిట్యూడినల్ క్రోమాటిక్ అబరేషన్ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. అయితే ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది ఏంటమ్మా? అబరేషన్ అంటే ఏంటో చూస్తాం. అది ఎన్ని రకాలు చూసాం. అబరేషన్ ఎన్ని రకాలు? క్రోమాటిక్ అబరేషన్, మోనోక్రోమాటిక్ అబరేషన్. ఈ క్లాస్లో మనం ఈ పర్టికులర్ క్లాస్లో మనం చెప్పుకునేది అంటే ఏంటి? క్రోమాటిక్ అబరేషన్ గురించి. క్రోమాటిక్ అబరేషన్లో 2 రకాలు ఉన్నాయి. లాంగిట్యూడినల్ క్రోమాటిక్ అబరేషన్, లాటరల్ క్రోమాటిక్ అబరేషన్. అందులో లాంగిట్యూడినల్ క్రోమాటిక్ అబరేషన్ క్యాలిక్యులేట్ చేయడమే మన సిలబస్లో ఉంది ఏమన్నా. అది క్యాలిక్యులేట్ చేసాం. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు ఈ అబరేషన్ క్యాలిక్యులేట్ చేసాం అంటే దోషం ఉందా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి? దాన్ని ఎలా మినిమైజ్ చేయాలి, ఎలా తగ్గించాలి.
క్రోమాటిక్ అబరేషన్ ఎలా తగ్గించాలి? క్రోమాటిక్ అబరేషన్ తగ్గించేదాన్ని ఏమంటామమ్మా మనం? ఎక్రోమాటిజం అంటాం. అవర్ణత అంటాం. అమ్మా ఎక్రోమాటిజం. వర్ణ విపత్నాన్ని తగ్గించే పద్ధతిని అమ్మ ద రిమూవల్ ఆఫ్ క్రోమాటిక్ అబరేషన్ ఈజ్ కాల్డ్ ఎక్రోమాటిజం. వర్ణ విపత్నాన్ని తగ్గించే పద్ధతిని ఏమనాలి? ఎక్రోమాటిజం. అంటే మళ్ళీ ఇందులో 2 రకాలు ఉన్నాయి, ఎక్రోమాటిక్ డబులెట్, ఎక్రోమాటిక్ కాంబినేషన్. ఎక్రోమాటిక్ డబులెట్ అండ్ ఎక్రోమాటిక్ కాంబినేషన్. అమ్మ అర్థమైందా? అవర్ణ యుగ్మకము, అవర్ణ సంయోగకము అంటాం. ఏంటమ్మా? ఎక్రోమాటిక్ డబులెట్ అంటే అవర్ణ యుగ్మకము, ఎక్రోమాటిక్ కాంబినేషన్ అంటే అవర్ణ సంయోగకము అంటారు. ఎక్రోమాటిజం అంటే అవర్ణత అంటారు. ఎక్రోమాటిజం అంటే అవర్ణత. ఎక్రోమాటిక్ డబులెట్ అంటే అవర్ణ యుగ్మకము, ఎక్రోమాటిక్ కాంబినేషన్ అంటే అవర్ణ సంయోగకము అంటాం. ఇందులో ఫస్ట్ ఎక్రోమాటిక్ డబులెట్ అంటే ఏంటో చూద్దాం. ఎక్రోమాటిక్ డబులెట్ అన్నట్లయితే ఒక కాన్వెక్స్ లెన్స్ని ఒక కాన్కేవ్ లెన్స్ని కంబైన్ చేసినట్లయితే ఆ ఫామ్ అయ్యేటువంటి దాన్ని ఎక్రోమాటిక్ డబులెట్గా చెప్పడం జరుగుతుంది. అర్థమైందా? ఇక్కడ కాన్వెక్స్ లెన్స్కి క్రోమాటిక్ అబరేషన్ పాజిటివ్, కాన్కేవ్ లెన్స్కి క్రోమాటిక్ అబరేషన్ నెగిటివ్. అర్థమైందమ్మా? కుంభాకార కటకానికి వర్ణ విపత్నం ధనాత్మకం అవుతుంది, పుటాకార కటకానికి రుణాత్మకం అవుతుంది. ఆ రెండు కలపడం వల్ల వర్ణ విపత్నం తగ్గుతుంది అనమాట. అర్థమైందా? ఓకే, మనకి ఇక్కడ కాన్వెక్స్ లెన్స్ క్రౌన్ గ్లాస్తో, కాన్కేవ్ లెన్స్ ఫిల్ట్ గ్లాస్తో తయారు చేస్తారు. ఇక్కడ ఈ కాన్వెక్స్ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ f1 అనుకోండి, కాన్కేవ్ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ f2 అనుకోండి. దీని యొక్క డిస్పర్సివ్ పవర్ ω1, దీని డిస్పర్సివ్ పవర్ ω2 అనుకున్నట్లయితే ఇప్పుడు కంబైన్డ్ ఫోకల్ లెంత్ 1/f ఏం రాయచ్చమ్మా? 1/f1 + 1/f2. దీని డిఫరెన్సియేషన్ చేశారనుకో -df/f² -df1/f1² -df2/f2² రాసుకున్నట్లయితే ఇందులో df ఏమవుతుంది? 0. df = 0 ఎందుకు రాసాం? మనం చెప్పుకునే కండిషన్ ఏంటి? ఎక్రోమాటిజం అంటే క్రోమాటిక్ అబరేషన్ మినిమైజ్ చేయడం. క్రోమాటిక్ అబరేషన్ మినిమైజ్ అయిందంటే దాని అర్థం ఒక బాడీకి సంబంధించిన ఇమేజ్లన్నీ కూడా ఒకచోటే ఇన్స్టెంట్ అయినాయి. ఒక బాడీకి సంబంధించిన ఇమేజ్లన్నీ ఒకచోటే ఇన్స్టెంట్ అయినాయి అంటే ఫోకల్ లెంత్ డిఫరెన్స్ 0 కదా అవ్వాలి. చూడండి, ఇది ఒక లెన్స్ అనుకోండి. ఇక్కడ ఒక బాడీని పెట్టినప్పుడు దాని ఇమేజ్ అనేది వేరు పొజిషన్లో ఇన్స్టెంట్ అవడం మన క్రోమాటిక్ అబరేషన్. దాన్ని మినిమైజ్ చేసాం అంటే ఈ 2 ఇమేజ్లు ఒకచోటే ఫామ్ అని అనుకోండి. అక్కడ FR - FV df 0 కదమ్మా. అంటే అమ్మా అందువల్ల f కాన్స్టెంట్ అవుతుంది కాబట్టి df 0 అవుతుంది. అందువల్ల ఏం రాయొచ్చు? df1/f1² df2/f2² ఏం రాయొచ్చమ్మా? 0. కానీ మనం క్రోమాటిక్ అబరేషన్ కాల్కులేట్ చేసేటప్పుడు ఏమొచ్చింది? df = ω × f, లేదు df1 = ω1 × f1, df2 = ω2 × f2 రాసుకుని ఆ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేశారనుకోండి. ω1 × f1/f1² ω2 × f2/f2² 0. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ω1/f1 ω2/f2 = 0. దాని నుంచి ω1/f1 ఏమవుతుందమ్మా? -ω2/f2, లేదు f1/f2 -ω1/ω2. సరే, f1 f2 ఏంటి? 2 లెన్స్ల యొక్క ఫోకల్ లెంత్. ω1 ω2 ఏంటి? 2 లెన్స్ల యొక్క డిస్పర్సివ్ పవర్. విక్షేపణ సామర్థ్యాలు f1 f2 నా అభ్యంతరాలు. అంటే f1/f2 -ω1/ω2 కండిషన్ సాటిస్ఫై అయ్యే విధంగా ఈ 2 లెన్స్లని మనం కలిపినట్లయితే క్రోమాటిక్ అబరేషన్ తగ్గుతుంది. ఇలా 2 లెన్స్లని కంబైన్ చేసి మనం క్రోమాటిక్ అబరేషన్ తగ్గిస్తున్నాం కాబట్టి దీన్ని ఏమంటున్నాం? ఎక్రోమాటిక్ కాంబినేషన్గా ఎక్రోమాటిక్ డబులెట్గా మనం చెప్పడం జరుగుతుంది. అర్థమైన అవర్ణ యుగ్మకంగా మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏమనుకున్నాం? ఎక్రోమాటిక్ కాంబినేషన్. ఇది అర్థమైంది కదమ్మా? ఓకే, తర్వాత ఎక్రోమాటిక్ కాంబినేషన్. ఎక్రోమాటిక్ కాంబినేషన్ అంటే 2 కాన్వెక్స్ లెన్స్లను తీసుకుని డిస్టెన్స్లో సెపరేట్ చేయడం ద్వారా కూడా మనం క్రోమాటిక్ అబరేషన్ తగ్గించుకోవచ్చు. ఇలా f1 ఫోకల్ లెంత్
F2 ఫోకల్ లెంత్ ఉంది, 2 లెన్సులు తీసుకుని వీటిని నెక్స్ట్ డిస్టెన్స్లో సెపరేట్ చేయండి. ఏమో దీన్నే అక్రోమాటిక్ కాంబినేషన్ అంటే ఆవర్ణ సంయోగంగా మనం చెప్పడం జరుగుతుంది. ఏమో ఓకే. ఇప్పుడు రిజల్టెంట్ ఫోకల్ లెంత్ 1/f ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, 1/f1 ప్లస్ 1/f2 మైనస్ x బై f1 f2. దీన్ని డిఫరెన్షియేషన్ చేశారు అనుకోండి, మైనస్ df బై f స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ df1 బై f1 స్క్వేర్ మైనస్ df2 బై f2 స్క్వేర్. దీన్ని x బై f1 ఇంటూ మైనస్ df2 బై f2 స్క్వేర్గా, అలాగే మైనస్ x బై f2 ఇంటూ మైనస్ df1 బై f1 స్క్వేర్గా రాసుకోవచ్చు కదా. ఈవీ ఫార్ములా కింద అప్లై చేసుకుని x బై f1 ఒక బ్రాకెట్లో రాసుకుని f2 డిఫరెన్షియేషన్ చేసాం, x బై f2 తీసి 1/f1 డిఫరెన్షియేషన్ చేసాం ఈవీ ఫార్ములా కింద. అప్పుడు మైనస్ df బై f స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ x df2 బై f1 f2 స్క్వేర్, అలాగే ప్లస్ x df1 బై f1 f2 స్క్వేర్ ఇలా రాసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ చేయవలసిన పని ఏంటంటే ఇందులో df ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకని ఇక్కడ ఎప్పుడైతే మనం ఈ అక్రోమాటిక్ కాంబినేషన్ వాడేమో క్రోమాటిక్ అబరేషన్ మినిమం అవుతుంది కాబట్టి df ఈక్వల్ టు 0 వేసుకోవచ్చు. వేసుకున్నట్లయితే 0 ఈజ్ ఈక్వల్ టు ఓకే. నెక్స్ట్ దీన్ని ఎలా రాసుకోవచ్చమ్మా, df1 బై f1 స్క్వేర్ ప్లస్ df2 బై f2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ df2 బై f1 f2 స్క్వేర్ ప్లస్ x ఇంటూ df1 బై f1 f2 స్క్వేర్గా రాసుకోవచ్చు కదా. అర్థమైందా? ఇందులో ఈ రెండు టర్మ్లు ఇటువైపు తీసుకొచ్చేయండి. ఒక df1 బై f1 స్క్వేర్ ప్లస్ df2 f2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయచ్చమ్మా, x ఇంటూ df2 బై f1 f2 స్క్వేర్ ప్లస్ x ఇంటూ df1 బై f1 f2 స్క్వేర్గా రాసుకోవచ్చు. కానీ మనకేం తెలుసు, df ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఇంటూ f, ఆ df1 ఈజ్ ఈక్వల్ టు ఒమేగా1 ఇంటూ f1, df2 ఈజ్ ఈక్వల్ టు ఒమేగా2 ఇంటూ f2. ఏమా ఒక లెన్స్ యొక్క డిస్పర్సివ్ ఫర్ ఒమేగా1 ఫోకల్ లెంత్ f1, ఇంకో దాన్ని డిస్పర్సివ్ ఒమేగా2 ఫోకల్ లెంత్ f2 అనుకుంటే ఈ విధంగా రాసుకోవచ్చు. ఇప్పుడు వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ఒమేగా1 f1 బై f1 స్క్వేర్ ప్లస్ ఒమేగా2 f2 స్క్వేర్ బై x ఇంటూ df2 అంటే ఏం రాసుకోవచ్చమ్మా, ఒమేగా2 f2 బై f1 f2 స్క్వేర్ ప్లస్ x ఇంటూ ఒమేగా1 f1 బై f1 f2 స్క్వేర్. f1 క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ. ఒమేగా2 f2 బై f1 f2 స్క్వేర్, ఇక్కడ f1 స్క్వేర్ f2 అమ్మా. ఇప్పుడు ఒమేగా1 ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఒమేగా1 బై f1 ప్లస్ ఒమేగా2 బై f2 ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, ఇక్కడ f2 క్యాన్సిల్ అయిపోతుంది, x ఒమేగా2 బై f1 f2 ప్లస్ x ఒమేగా1 బై f1 f2. ఇప్పుడు ఒమేగా1 బై f1 ప్లస్ ఒమేగా2 బై f2 ఈజ్ ఈక్వల్ టు x కామన్ తీసామనుకోండి, ఒమేగా1 ప్లస్ ఒమేగా2 బై f1 f2గా రాసుకోవచ్చు కదా. అదే ఇక్కడ కూడా లేదంటే ఒమేగా1 f2 ప్లస్ ఒమేగా2 f1 బై f1 f2గా రాసుకోండి. రెండు వైపులు క్యాన్సిల్ అయిపోతే అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, ఒమేగా1 f2 ప్లస్ ఒమేగా2 f1 బై ఒమేగా1 ప్లస్ ఒమేగా2. కానీ ఒక మనం తీసుకున్న రెండు లెన్స్ల యొక్క డిస్పర్సివ్ ఫార్ ఈక్వల్ అయినాయి అనుకోండి, అంటే ఒమేగా1 ఈజ్ ఈక్వల్ టు ఒమేగా2 ఈక్వల్ టు ఒమేగా అయింది అనుకోండి,
మరి ఈ ఈక్వేషన్లో రాసుకోవచ్చమ్మా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఇంటూ F2 ప్లస్ ఒమేగా ఇంటూ F1 బై ఒమేగా ప్లస్ ఒమేగా. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా కామన్ చేస్తే F1 ప్లస్ F2 బై 2 ఒమేగా. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే అప్పుడు ఏమవుతుంది F1 ప్లస్ F2 బై 2. అంటే మనం తీసుకునే రెండు లెన్స్ల మధ్య డిస్టెన్స్ ఎక్స్ అనేది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు F1 ప్లస్ F2 బై 2 అయ్యే విధంగా మనం సెపరేట్ చేసి పెట్టామనుకోండి, అప్పుడు క్రోమాటిక్ అబరేషన్ అనేది మినిమైజ్ అవుతుంది అన్నమాట. అర్థమవుతుంది ఇక్కడ చూడండి. ఇక్కడ దీన్ని నెగిటివ్ టర్మ్స్ ఇటువైపు తీసుకొచ్చేసి తర్వాత డిఎఫ్ ఈక్వల్ టు ఒమేగా ఎఫ్, అలాగే డిఎఫ్2 ఈజ్ ఈక్వల్ టు ఒమేగా టు F2 వేసుకుని దాన్ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ స్క్వేర్ ఇటువైపు వస్తుంది F1 స్క్వేర్కి F2 సాల్వ్ చేసుకుని వెళ్ళినట్లయితే లాస్ట్కి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా F1 ప్లస్ F2 బై 2 వస్తుంది. ఇప్పుడు కండిషన్ ఇది అనుకోండి, రెండు లెన్స్ల యొక్క డిస్పర్సివ్ ఫలిటు విక్షేపణ సామర్థ్యాలు సమానం అనుకున్నట్లయితే అర్థమవుతుంది. ఇక్కడ F1 F2 ఫోకల్ లెంత్ రెండు లెన్స్లని ఎక్స్ డిస్టెన్స్లో సెపరేట్ చేసి పెట్టి ఫోకల్ లెంత్ 1/F ఈజ్ ఈక్వల్ టు 1/F1 ప్లస్ 1/F2 మైనస్ x/F1 F2 కండిషన్ తీసుకుని దాన్ని ఇంటిగ్రల్ చేసి దాన్ని సింప్లిఫై చేసుకుంటూ వచ్చినట్లయితే లాస్ట్కి మనకి x ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా F1 ప్లస్ F2 బై 2. ఈ కండిషన్ ద్వారా కూడా మనం క్రోమాటిక్ అబరేషన్ని మినిమైజ్ చేయొచ్చు. ఓకే.